బాబు నీ స్కూల్ బ్యాగ్ ఇప్పుడు చూశాను, నువ్వే చదువుతున్నావా? బీఎస్సీ ఎంఎల్టీయా? అయితే మరి ఇప్పుడు బస్సు నువ్వు ఎక్కడమ్మా ఈ బీఎస్సీ ఎంఎల్టీ? నారాయణగూడెం. ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తావు? పొందూరా? అయితే పొందూరా మాది కదా, వచ్చేస్తావు అక్కడి వరకు? అయితే ఇప్పుడు కష్టపడి పైకి వస్తున్నావు కదా, ఇప్పుడు నీకు అన్నదమ్ములు ఎంతమంది, అక్క చెల్లెళ్ళు ఎంతమంది, పెళ్ళిళ్ళు అయిపోయావా? తమ్ముడికి మ్యారేజ్ చేస్తావా? 10th క్లాసు. అంటే ఇప్పుడు నీకు సొంత ఆటో ఉంది? అదే మీదే కదా, మీ నాన్నగారి దగ్గరికి మీదే ఇక్కడ సొంత ఆటో మీద ఇక్కడ నుంచి దూరం అయిపోతుందనేసి ఆటోకి వెళ్ళి అలాగా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చదువుకుంటున్నావు అంతేనా బాబు? ఫోన్లో కష్టపడి పైకి వస్తున్నావు. అలాగే మీ తమ్ముడిని కూడా మంచి భవిష్యత్తులో తీసుకొని రామ్మా. బాగా చదువుకో. జాబ్ చేస్తే మీ తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది, మరి ఇంకేం కాదు. ఓకేనా? ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అండి. సమాజంలో పేదరికం అనేది ఉండదు. ఇలాగా చూసా అబ్బాయి ఒక సొంత ఆటో ఉండి కస్టమర్స్ని ఎక్కించుకొని పొందూరు నుంచి ఏ ఊరు అమ్మది అన్నావు? ఏ గూడెము? రాఘోల్గూడెం వరకు ఉన్నట. కష్టపడి చదువుకొని బస్సుకైనా ఆ ఛార్జీలు అవుతుందని ఇలాగ కస్టమర్స్ని ఎక్కించుకొని ఆ కష్టంతో తను చదువుకుంటున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాగే తన తమ్ముడిని కూడా చదివిస్తున్నాడు ఆ అబ్బాయి. ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా ఇన్స్పిరేషన్ అమ్మా. ఇలా చదువుకొని పేదరికం అనేది మనకి ఉండదు. ఇలా కష్టపడి చదువుకొని తల్లిదండ్రులకి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు తెస్తున్నారు. చాలామంది తల్లిదండ్రుల కష్టం విలువ తెలుసుకొని తెస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పొందూరుకి చెందిన అబ్బాయి అనట, నాకు ఇప్పుడు ఆటోలో తెలిసింది. నాయుడు వీడట, ఈ అబ్బాయి పేరు మోహన్ అట. నిజంగా మా ఊరు వచ్చి కొంచెం ఇలాగా ఒక కష్టపడి పైకి వస్తున్నాడు. నేను ఫస్ట్ టైం అంటే నాకు తెలిసి నేను యూట్యూబ్ పెట్టాను కాబట్టి నేను వింటున్నాను, ఇవన్నీ చూస్తున్నాను. బ్యాగులు స్కూల్ బ్యాగులు అవి ఉన్నాయి ఈ అబ్బాయి దగ్గర. అప్పుడు చాలా గ్రేట్ ఈ అబ్బాయి నిజంగా.